మరి ఇంక దానికి చేసుకోవాలి వాళ్ళు సంబరాలు. రాష్ట్రం నాశనం ఎందుకు చేసుకోవాలి? పేద ప్రజల జీవితాలు నాశనం అయినందుకు చేసుకోవాలి. విద్యా వ్యవస్థలు నాశనం అయినందుకు చేసుకోవాలి. గంజాయిని బాగా పెంచి యువతని గంజాయి వైపు మళ్లించినందుకు సంబరాలు చేసుకోవాలి. జాకీలు ఎత్తాలంటే ఒక మనిషిలో టాలెంట్ లేనప్పుడు జాకీ ఎత్తాలి. నీకు సరిగ్గా పేపర్ పట్టుకొని చదవడమే తెలియదు. నువ్వు ప్రెస్ మీట్ పెట్టావంటే ఆంధ్రాలో ప్రజలకు మంచి జోకరు కమెడియన్ వచ్చాడు నవ్వుకుంటానికని ఒక సందర్భం దొరుకుతుంది. అన్న నమస్తే అన్న. ఏంటి మరి ఈ రోజున వైసీపీ పార్టీ స్టార్ట్ చేసి 16 సంవత్సరాలు అయిందంట. వాళ్ళు చేసుకున్న సంబరాలు కూడా ఆకాశాన్ని అందని అసలు ఈ విధంగా గతంలో ఎన్నడూ చేసుకోలేదని చెప్పి వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు. ఇటు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఏంటి అసలు ఈ 16 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ ప్రజలను ఉద్దేశించి ఏమన్నా సంస్కరణలు ఏమైనా చేశారా, డెవలప్మెంట్ ఏమైనా చేశారా? అసలు మీ అభిప్రాయం ఏంటి అసలు దాని గురించి? ఈ 16 సంవత్సరాలు పెట్టినందుకు సంబరాలు చేసుకున్నారు, బాగానే ఉంది. ఆ పార్టీ పెట్టిన ఉద్దేశం ఏంటంటే ఒక ప్రాంతీయ పార్టీ ఏదైనా పెడితే ఆ ప్రాంతం అంటే ఆ రాష్ట్ర అభివృద్ధి, ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజల అభివృద్ధి కాంక్షిస్తూ పార్టీ పెడతారు. ఈ 16 సంవత్సరాల్లో కనీసం ప్రతిపక్ష పాత్ర అయినా పోషించారండి వాళ్ళు. అది చేయలే. ఒకసారి ప్రజలు అధికారం ఇచ్చారు, ఏం చేశారండి? రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి భ్రష్టు పట్టించి పేద ప్రజలు వీధిని పడేటట్టు చేశారు. కనీసం వాళ్ళకి ఉపాధి కూడా లేనంత దౌర్భాగ్య స్టేజీకి రాష్ట్రాన్ని తీసుకెళ్లారు. మరి ఇంక దానికి చేసుకోవాలి వాళ్ళు సంబరాలు. రాష్ట్రం నాశనం ఎందుకు చేసుకోవాలి? పేద ప్రజల జీవితాలు నాశనం అయినందుకు చేసుకోవాలి. విద్యా వ్యవస్థలు నాశనం అయినందుకు చేసుకోవాలి. గంజాయిని బాగా పెంచి యువతని గంజాయి వైపు మళ్లించినందుకు సంబరాలు చేసుకోవాలి. అటువంటి వాటికి చేసుకోవాలండి వాళ్ళు. అంటే మా ఈ 16 సంవత్సరాల్లో కూడా మేము ప్రజలకి చాలా విధాలుగా డెవలప్మెంట్ చేశాము, పథకాలు అందించాము, ఇంకా ముందు ముందు రానున్న రోజులు కూడా ఇంకా డెవలప్మెంట్ చేసి చూపిస్తామని చెప్పి అంటా ఉన్నారు. మరి అసలు అభివృద్ధికి ఆమడ దూరం ఉండేదే వైసీపీ పార్టీ. అసలు ఇంకోటి అభివృద్ధి చేసే వ్యక్తులను కూడా చేయనివ్వకుండా అడ్డుకునే పార్టీ కూడా వైసీపీ పార్టీ అండి. ఈరోజు చూశారు కదండి సుప్రీంకోర్టులో దేని మీద కేసులు వేస్తున్నారు వాళ్ళు. అంటే రాష్ట్రం అభివృద్ధి చెందకూడదండి. రాష్ట్రం వాళ్ళకి ప్రతి ప్రజలు వాళ్ళు ఇచ్చే పథకాల మీద డిపెండ్ అయ్యి వాళ్ళకు ఓటేసే స్థాయికి అంటే అంత నీచ స్థాయికి తీసుకెళ్లాలన్న ఒక ఆలోచన ఉన్న ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంటే ఒక పక్కనేమో డెవలప్మెంట్ చేసింది మేమే అంటా ఉన్నారు. మరి గూగుల్ కంపెనీ కానీ టీసీఎస్ కంపెనీస్ కానీ మేమే తీసుకొచ్చామని చెప్పి అంటున్నారు. మరో పక్కనేమో గురుమూర్తి ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆయనతో కేసులు వేసిన పరిస్థితి వస్తున్నాం. ఏంటన్నా ఎలా చూడొచ్చు అంటారు? నిన్న ఎంపీతో ఢిల్లీలో సుప్రీంకోర్టులో కేసు వేయించింది వాళ్ళే కదండి. గూగుల్ తెస్తే వైజాగ్ నుంచి గూగుల్ డేటా సెంటర్ ఎందుకు వెళ్ళిపోతుందండి? అదాని డేటా సెంటర్ అక్కడి నుంచి తరిమేసింది వీళ్ళే కదండి. అలాగే లులు మాల్ని వైజాగ్ నుంచి తరిమేసింది ఎవరండి? అలాగే ఈరోజు ఆంధ్ర ఇంతమంది పెట్టుబడిదారులు వస్తుంటే బిల్ గేట్స్ అనే వ్యక్తి ఇండియాలోనే ఫస్ట్ టైం రాష్ట్రానికి వచ్చాడు. అతనికి చంద్రబాబుకు ఉన్న సాన్నిహితం కానీ ఫ్రెండ్షిప్ వల్ల కానీ వచ్చాడు పెట్టుబడులు పెట్టడానికి. అతను వస్తే అతనికి అయిన టీ ఖర్చులు ఎంత, టిఫిన్ ఖర్చులు ఎంత అని అడుగుతున్నారంటే వీళ్ళ అభివృద్ధిని కోరుకునే వ్యక్తుల, వినాశనాన్ని కోరుకునే వ్యక్తులు మీరు అర్థం చేసుకోవాలి. అదేంటన్న అసలు డెవలప్మెంట్ చేసిందే జగన్మోహన్ ప్రభుత్వం అయితే మీరేంటి అలా మాట్లాడుతున్నారండి? అసలు ఏం చేశారు సార్? చీపు లిక్కర్ అమ్మి ఆ లిక్కర్లో వచ్చిన డబ్బులు దోచుకున్నది వీరు. అలా అభివృద్ధి చేశారా? గంజాయి లేని చోట ఆంధ్రప్రదేశ్ మొత్తం గంజాయిని చేసి యువతని గంజాయి వైపు దారి మళ్లించారు. అదే అభివృద్ధి చేసినట్ట. పారిశ్రామికవేత్తలను ఆంధ్ర నుంచి తరిమేశారు. అదే అభివృద్ధి చేసినట్ట. ఇసుక మైను అన్నీ దోచుకున్నారు. అదే అభివృద్ధి చేసినట్ట. ఏ బడుగు మధ్యతరగతి జీవితాలు బాగుపడ్డాయి చెప్పండి 5 సంవత్సరాల కాలంలో? వాళ్ళు చేసిందంతా అభివృద్ధి కాదండి, అరాచకం, దోపిడీ, దొంగతనం అంతే. అసలు కూటమి ప్రభుత్వం దోచుకున్న కాన్సెప్ట్తో వ్యవహరిస్తుంది. అసలు అలా ఏమీ చేయకుండా ప్రజలకి మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అసలు చేసిందే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అంటున్నారు కదన్న. అసలు దోచుకున్నది చంద్రబాబు ప్రభుత్వం అంటే అసలు అందుకే కదా సార్ ఈరోజు ఈడీ ఎంటాడి కేసులు పెడుతుంది. లిక్కర్లో ఎన్ని వేల కోట్లు అటాచ్మెంట్ చేసిందో చూశారుగా. అనకూడదు కానీ విజయవాడ సబ్ జైలు పుట్టాక అటువంటి వ్యక్తులు అందుట్లో ఉండుంటారేమో. ఐఏఎస్లు ఐపీఎస్లతో విజయవాడ సబ్ జైలు నిండిపోయిందండి. అంటే వీళ్ళు ఎంత ఘోరంగా 5 సంవత్సరాల్లో ఐఏఎస్లను ఐపీఎస్లను కూడా నాశనం చేసి వాళ్ళని దారి మళ్లించి వాళ్ళతో అరాచకాలు అక్రమాలు చేయించి విజయవాడ సబ్ జైల్లో ఉండేటట్టు చేసింది వీళ్ళండి. వీళ్ళు అభివృద్ధిగా చేసింది వినాశనం చేశారు. అంటే నిన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ చంద్రబాబు ఏమో లోకేష్కి జాకీ వేస్తూ ఉన్నాడు, లోకేష్ ఏమో చంద్రబాబుకి జాకీ వేస్తూ ఉన్నాడు, వీళ్ళిద్దరికీ కలిపి పవన్ కళ్యాణ్ జాకీ వేస్తానని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఏంటన్నా దాని మీద మీ అభిప్రాయం ఏంటి? జాకీలు ఎత్తాలంటే ఒక మనిషిలో టాలెంట్ లేనప్పుడు జాకీ ఎత్తాలి. నీకు సరిగ్గా పేపర్ పట్టుకొని చదవడమే తెలియదు నీకు. కనీసం పేపర్ లేకుండా 1 నిమిషం మాట్లాడు, 2 నిమిషాలు లోకేష్తో ఇంగ్లీష్ మాట్లాడు. నువ్వు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని అంటావుగా, మాట్లాడు.
మరి నిన్ను జాకీలు పెట్టి నీ కార్యకర్తలు లేపుతున్నారో వాళ్ళని లేపుతున్నారో నువ్వు చెప్పుకోవాలి. ప్రెస్ మీట్ పెట్టి నీది నువ్వు ప్రెస్ మీట్ పెట్టావంటే ఆంధ్రాలో ప్రజలకు మంచి జోకరు కమెడియన్ వచ్చాడు నవ్వుకుంటానికని ఒక సందర్భం దొరుకుతుంది. నా గతంలో గెలిపించాను 150 సీట్లు ఇచ్చి ఆయన కమిడియన్ అన్న ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయితే. అందుకనే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కాబట్టి చెప్తున్నాం. పేపర్ లేకుండా చదవలేడు ఒక నిమిషం. పేపర్ లేకుండా ఏదైనా ఒక సబ్జెక్ట్ మీద అనార్గలంగా వద్దు సార్, 2 నిమిషాలు ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడమనండి. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కదా అతని ఎడ్యుకేషన్, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అలాగే ఉంటుంది. 10th క్లాస్లో పేపర్ అవుట్ చేసిన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కాకపోతే ఏమవుతాడు సార్? ఇప్పుడు నిన్న ఇంగ్లీష్ ఛానల్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. వాళ్ళు ఏదో ఒక 1.5-2 నిమిషాలు లాంగ్ క్వశ్చన్ ఒకటి అడిగారు. సార్ ఈసారి వదిలేసేయండి, భయపడి తర్వాత పెడదాంలేండి అది ఇది అని బతిమలాడుకొని వెళ్ళిపోయాడు. మరి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అలా ఉంటుంది. అతను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, అతని విజ్ఞానం, అతని ఎడ్యుకేషను అది. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 22 నెలల కాలంలోనే అసలు బేపచ్చంగా చంద్రబాబు అప్పులు చేస్తున్నాడు. అసలు మంగళవారం అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే మంగళవారం. అసలు ఈ విధంగా మంగళవారానికి పేరు మార్చిన దిశానిర్దేశం చేసిన నాయకుడు చంద్రబాబు అంటా ఉన్నారు సార్. మరి ఏంటి అసలు దాని మీద మీ ఉద్దేశం ఏంటి? అసలు కాగ్నివేదిక కూడా చేసింది చంద్రబాబు ప్రభుత్వం బేపచ్చంగా అప్పులు చేస్తుందని చెప్పి జగన్మోహన్ గారు మాట్లాడుతున్నారు. పోయినసారి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ దిగిపోయేటప్పుడు 2 లక్షల కోట్ల చిల్లర అప్పు ఉందండి స్టేట్ గవర్నమెంట్. మరి ఇదే 5 సంవత్సరాల్లో జగన్ రెడ్డి పరిపాలన చేసినంత కాలంలో అప్పు ఎంతకి వెళ్ళిందండి? 13 లక్షల కోట్ల చిల్లరకి వెళ్ళిందండి. ఎవరు అప్పులు చేశారండి? ఇంకోటి సార్, గవర్నమెంట్ తాలూకు ఆస్తులను కూడా తాకట్టు పెట్టో ప్రతి వ్యవస్థలో ఉన్న మూలధనాలను కూడా తీసేసి ఆ వ్యవస్థలను కూడా భ్రష్టు పట్టించిన వ్యక్తివి నువ్వు. అప్పులు అతను అభివృద్ధి కోసం చేస్తాడేమో, నువ్వు రాష్ట్రం వినాశనం కోసం చేశావు. 13 లక్షల కోట్ల అప్పు చేసావు. అభివృద్ధి ఏం చూసావా? అమరావతిలో ఒక గమేళ మట్టేసి ఎక్కడైనా చేసావా? ఈరోజు రా నీ కళ్ళతో చూడు అమరావతి చూస్తే నీకు నిజంగా హార్ట్ అటాక్ వచ్చిద్దాం ఆ డెవలప్మెంట్ అవి చూస్తే. అతనికి సిగ్గు ఉండదండి. ఒక సీఎం స్థాయిలో మనం చేసాం, అబద్ధం మాట్లాడొచ్చా లేదో అని తెలీదు. అతని జీవితంలో 5 సంవత్సరాల పరిపాలన కాలంలో కూడా ఒక్కరోజు అతను నిజాయితీగా నీతిగా నిజం మాట్లాడలేదండి. అతను ప్రతీది అబద్ధంతోనే కాలం గడిపాడు. ఈ రోజు అదే చెప్తూ ఉన్నాడు. జనాలు ఇంకా నమ్ముతారని అనుకుంటున్నారు. అది నేను అదేవిధంగా ప్రెస్ మీట్లో అసలు కూటమి ప్రభుత్వం నేను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేకపోతుంది. 16 రోజులు అసెంబ్లీ జరిగింది. అసలు ప్రజల గురించి ఏదన్నా వీళ్ళు సమస్యలు లేవనెత్తారా? కానీ నేను ప్రెస్ మీట్లో పెట్టే సమస్యలకి క్వశ్చన్స్కి వీళ్ళు సమాధానం చెప్పలేకపోతున్నారు ఈ ప్రభుత్వం అని చెప్పి అంటున్నారు కదన్న. మరి సరే, అతను ఒక ప్రాంతీయ పార్టీ కదా, నీకు 11 సీట్లు ఇచ్చారు అంటే అంతకుముందు 5 సంవత్సరాలు నీ పరిపాలన చూసి నీకు ఇవ్వాల్సిన సీట్లు ఇచ్చారు వాళ్ళు. నువ్వు రావచ్చుగా, అసెంబ్లీలో కూర్చోవచ్చుగా, ప్రజా సమస్యల మీద గలమెత్తి మాట్లాడొచ్చుగా, వాళ్ళని నువ్వు అడగొచ్చుగా. ప్రెస్ మీట్ పెట్టుకోవడం ఏంటి? ప్రెస్ మీట్ పెట్టుకొని నీకు రాసిచ్చిన పేపర్ చదువుకొని అబద్ధాలు చెప్తుంటావు నువ్వు. అదే అసెంబ్లీలో అడగొచ్చుగా నువ్వు. కూటమి ప్రభుత్వాన్ని మీరు ఇలా చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని నిలబడి అడిగించి వాళ్ళు ఎదిరించవచ్చుగా. నువ్వు ఎలాగైతే పులిని అంటావు కదా, ప్రెస్ 4 గోడల మధ్యలో ప్రెస్ మీట్ పెట్టుకొని మాట్లాడితే ఎలాగా? ఆ మాట్లాడేది కూడా అన్ని అబద్ధాలే, నువ్వు చెప్పేదన్నీ అబద్ధాలే.